హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి సింపుల్గా ఎగ్ మ్యాగీ ఎలా చేయాలో చూసేద్దాము. చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. చూసేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్ మ్యాగీ చూసేద్దాము. ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకొని వాటర్లో మ్యాగీ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకుంటే ఏంటంటే చాలా మెత్తగా అయిపోతుంది, కాబట్టి కొంచెమే ఉడికించుకోవాలి. అది ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్ వేసాను. ఎగ్ వేసేసి దాన్ని ఫ్రై చేసుకున్నాను అనమాట. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కరివేపాకు వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కరివేపాకు ఇష్టం కాబట్టి వేసుకున్నాను. వేయకపోయినా పర్వాలేదు, అదంత ఇంపార్టెంట్ ఏం కాదు. మీరు స్కిప్ చేసేసేయచ్చు, కరివేపాకు వేసుకోకపోయినా బాగుంటుంది. నాకు ఇష్టమని నేను వేసుకున్నా, మీకు ఇష్టమైతే వేసుకోండి. తర్వాత మ్యాగీ వేసుకోవాలి. ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, ఆ మ్యాగీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారం. ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఎక్కువ కారం వేసుకోండి. నేను కొంచెం స్పైసీగానే తింటాను, సో నేను కారం ఎక్కువే వేసుకున్నాను. అలాగే ఉప్పు కారం వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం హైలో పెట్టామంటే అడుగంటిపోతుంది. అందుకే సిమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఎగ్ మ్యాగీలో వచ్చిన మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్లో ఉన్న మసాలాని వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోండి, అడుగంటిపోతుంది లేదంటే. అలా కొంచెం సేపు మసాలా వేసుకున్న తర్వాత అలా కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నామంటే టేస్టీ ఎగ్ మ్యాగీ రెడీ అయిపోతుంది. తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఇది నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే ఏం లేదు. ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుందని వేసాను, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. చాలా టేస్టీగా ఉంటుంది.